My name is KL Yadav, working as HGT at MPPS Mirjapur. ఇక్కడ ప్రిపోజిషన్స్ తయారు చేస్తాం. ప్రిపోజిషన్స్ పిల్లలకు సులభంగా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండే విధంగా ప్రిపోజిషన్ చెప్పడానికి మనకు ఇన్ అనేది ఈ విధంగా చూపిస్తాం. అదేవిధంగా ఆన్ మనకు ఇంట్రెస్ట్గా ఉండే విధంగా ఒక ఆకర్షణమైనటువంటి టేబుల్ తయారు చేసి దానిపైన ఆన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, అదేవిధంగా బిహైండ్, అండర్, దర్ ఇస్ అ ర్యాబిట్ అన్నప్పుడు అండర్ ద టేబుల్, ఇక్కడ నియర్ బై, అదేవిధంగా బిట్వీన్, 2 టేబుల్స్ పెట్టేసి ఇక్కడ బిట్వీన్ అని పెట్టాం. అదేవిధంగా నియర్, దగ్గరగా ఉన్నప్పుడు. ఈ విధంగా ఇంగ్లీష్లో మనం ఈజీగా ప్రిపోజిషన్స్ పిల్లలకు ఇంట్రెస్ట్ ఉండే విధంగా చెప్పొచ్చు. ఇక్కడ అనేటువంటి రైమింగ్ వర్డ్స్ మేడం, ఏతో వచ్చేటువంటి వర్డ్స్ ఎయిమ్, ఎగో, ఏజ్, యాడ్, యాక్ట్, ఈ విధంగా. అదేవిధంగా డాడ్, డిడ్, డే, ఈ విధంగా చాలా రకాలైనటువంటి వర్డ్స్ మనం తయారు చేస్తాము. అదేవిధంగా మేకింగ్ ఈజీలీ, సెంటెన్సెస్ మేకింగ్ వెరీ ఈజీలీ. దట్ ఈస్ హియర్, దట్ ఈస్ ఎ బుక్, దట్ ఈస్ ఎ జగ్, దట్ ఈస్ ఎ మిర్రర్, దట్ ఈస్ ఎ షూ. అదేవిధంగా దిస్ ఈస్ తోటి దిస్ ఈస్ హర్, దిస్ ఈస్ హర్ బ్యాగ్, దిస్ ఈస్ హర్ ఫోన్. ఈ విధంగా చాలా రకాలైన సెంటెన్సెస్ మనం తయారు చేస్తాం మేడం. అదేవిధంగా లివింగ్ థింగ్స్ అండ్ రైమింగ్ వర్డ్స్ కూడా మనము డాగ్, ఆగ్, ఫాగ్, కాగ్, లాగ్, జాగ్, ఈ విధంగా చాలా రకాలైనటువంటి రైమింగ్ వర్డ్స్ని కూడా మనం తయారు చేసాము. మ్యాజిక్ వర్డ్స్ చిల్డ్రన్ ఈజీగా క్లాస్లో పలకడానికి చేయడానికి మనం చూస్తూ ఉండేటప్పుడు వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. మ్యాజిక్ వర్డ్స్ వెల్కమ్, థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, ఈ విధమైనటువంటి వర్డ్స్ తయారు చేస్తున్నాం. అదేవిధంగా గుడ్ హ్యాబిట్స్ చూస్తూ ఉంటే నేర్చుకుంటూ ఉంటారు ఈజీగా. గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, రెస్పెక్ట్ ద ఎల్డర్స్, ఒబే యువర్ పేరెంట్స్, కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్, ప్రే ఎవ్రీడే, ఆల్వేస్ హెల్ప్ అదర్స్. ఈ విధంగా రకరకాలైనటువంటి మనం తయారు చేస్తాం. అదేవిధంగా ఫిష్ మీల్, క్లాస్ 1 and 2 స్టూడెంట్స్ ఆల్సో యూజ్ దిస్. పైన క్యాపిటల్ ఉంటుంది, క్యాపిటల్ ఏ, అదేవిధంగా స్మాల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ సి, ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్. దీంట్లో మనం ఏఈ, ఐఓఈ, ఓవెల్స్ అనేటువంటి సపరేట్గా డిఫరెంట్ కలర్స్తో చూపిస్తాం. థ్యాంక్ యూ. Good job. Thank you. సరే మేడం, ఇది భాగహారం అంటే చిన్నపిల్లలకి మనకు థర్డ్ లెవెల్లో మనకు 15 భాగహారము 3 అంటే 15 పుల్లలు మన ముగ్గురికి 12 తీసుకుంటాం. 12 పుల్లల్ని తీసుకోవాలి మేడం. 3తో భాగహారం ఉన్నప్పుడు ఓన్లీ ముగ్గురికి మాత్రం పంచుతాం. మనం ప్రతిసారి 3 పుల్లలు తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఇచ్చేస్తాం మేడం. మళ్ళీ 3 పుల్లలు తీసుకొని మళ్ళీ ఒక్కొక్కళ్ళకి పంచుతాం. అదేవిధంగా మళ్ళీ 3 పుల్లలు తీసుకొని ఒక్కొక్కరికి పంచుతాం. మళ్ళీ 3 పుల్లలు తీసుకొని ఒక్కొక్కరికి పంచుతాం. ఈ విధంగా 3 తోటి భాగహారం 12ని పంచినప్పుడు ఒక్కొక్కరికి సమానంగా 4 పుల్లలు వస్తాయి. ఈ విధంగా సంసారం